అపోస్తల కార్యములు 16వ అధ్యాయం, అది 16వ అధ్యాయంలో 25, 26 రికార్డింగ్ 25, 26 ఎవరైనా తెలుగులో చదవండి, నేను కూడా వెనకాల చెప్తాను. ఆ తర్వాత మన వాక్యం ఏం చెప్తుందో చూసుకుని ప్రార్థన అంశముకి వెళ్దాం. చదవండి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి. ఖైదీలు వినుచునుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపం కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. ఆమేన్. మీరు మీట్ చేసుకోండి. బ్రదర్, మీరు మీట్ చేసుకోండి. ఇప్పుడు అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 25, 26 వచనంలో మనం చదివితే, మధ్యరాత్రి వేళ పౌలును శీలను ఇద్దరు ఏం చేస్తున్నారంట, అక్కడ ప్రార్థన చేస్తున్నారు, దేవుడికి స్తుతించి పాటలు పాడుకుంటున్నారు. మరి వాళ్ళు ఎక్కడున్నారు తెలుసా? చెరసాలలో ఉన్నారు. చెరసాలలో ఉండేటప్పుడు మధ్యరాత్రి వేళ ఎవరన్నా స్తుతించి ప్రార్థన చేసి పాటలు పాడుకుని బాగా హాయిగా సంతోషంగా ఉంటారా? మరి ఉన్నారు. ఎందుకు వాళ్ళు చెరసాలకు వచ్చారు అని చూస్తే, వాళ్ళు ఏదో తప్పు చేసి వాళ్ళ తప్పు వల్ల వాళ్ళని ఖైదు చేసి ఈ చెరసాలకు వాళ్ళని తీసుకురావాలా. మీకు దాని ముందు 16వ వచనం నుంచి మీరు చదివితే ఆ స్టోరీ మొత్తానికి అర్థమవుతుంది. అక్కడ ఒక స్త్రీ అందరికీ వాళ్ళ భవిష్యత్తు గురించి చెప్పి ఎక్కువ డబ్బులు సంపాదించుంటుంది. ఆ స్త్రీని ధనవంతులు ఇద్దరు ఏం చేస్తారంటే ఆ స్త్రీని ఆ పని కోసం వాడుకుని ఎక్కువ డబ్బులు సంపాదిస్తుంటారు. మరి పౌలు శీలను ఇద్దరు వాళ్ళ పట్టణము రాగానే వచ్చిన దానిచ్చే వీళ్ళ వెంటబడి, ఇదిగో వీళ్ళు దేవుని బిడ్డలు, వీళ్ళు మనుషులకు రక్షణ ఇవ్వడానికి, నిజమైన దేవుని బిడ్డలు, వీళ్ళు రక్షణ ఇవ్వడానికి వచ్చి ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ వెంటబడి చెప్తూనే ఉంటుంది. పౌలు వచ్చేసి తట్టుకోలేక, అంటే రోజు వెంటబడితే ఇదే మాటలు మాట్లాడుతుంది తట్టుకోలేక, చాలా రోజుల తర్వాత ఒక్కరోజు తిరిగి నీ రూపంలో ఉండే దెయ్యం బయటికి పోను కాక అనేసి ఒక్క మాట చెప్తాడనమాట. చెప్పగానే రూపంలో ఉండే దెయ్యం బయటికి పోతుంది. ఆ స్త్రీని దెయ్యం వదిలిపెట్టిన తర్వాత, సాతాను వదిలిపెట్టిన తర్వాత, మనుషుల గురించి భవిష్యత్తు గురించి చెప్పే ఆ శక్తి ఆ స్త్రీకి పోయింది, తన దగ్గర నుంచి పోయింది. ఇది వినబడిన ఆ స్త్రీని, ఈ పనికి పెట్టిన ఆ ధనవంతులిద్దరి కోపం వచ్చి ఏం చేశారంటే, వీళ్ళపైన వేరలాగా చెప్పి, అక్కడ ఆ ప్రభుత్వం చిన్నగా ఉంటుంది కదా, ఆ గవర్నర్ దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళు అందరూ పౌలును శీలను వచ్చేసి రోమా సామ్రాజ్యంకి వ్యతిరేకమైన ఒక విషయములు వీళ్ళు మాట్లాడుతున్నారని చెప్పేసి అబద్ధం మాట్లాడి వీళ్ళని తీసుకొచ్చి ఏం చేస్తారు, జైలు పెడతారు. ఇప్పుడు జైల్లో లోపల, అంటే జైలు కూడా మామూలు కాదు, ఆ జైలు అధికారి ఉంటాడే ఆయన చెప్పి మామూలు ఖైదీలాగా కాదు, భయంకరంగా, అంటే ఈ సంఖ్యలు వేస్తారు కదా, కాలు చేతుల కింద సంఖ్యలు వేసి బిగించి రూపలు పడేయండి, కింద ఎక్కడో పాతాళంలో పడేయండి అని చెప్పేసి అలాంటి ఒక శిక్ష జైల్లో పెడితే, మధ్యరాత్రిలో వీళ్ళు ఏం చేస్తున్నారు, దేవునికి ప్రార్థన చేస్తూ వీళ్ళు ఏం చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, హిమ్స్ పాడుతున్నారు, తర్వాత స్తుతిస్తున్నారు దేవుణ్ణి. ఇప్పుడు చూడండి, వాళ్ళ పరిస్థితి ఎక్కడ ఎలాగుందంటే, వాళ్ళు ఏదో పరుగురికి వెళ్ళారు, సువార్త ప్రకటనకి వెళ్ళారు,
స్వార్థ ప్రకటన వెళ్తూ వాళ్ళు ఆ పనిలో ఉండేటప్పుడు ఈ సంఘటన జరిగింది. వాళ్ళని తీసుకొచ్చి జైల్లో పెట్టారు. ఇప్పుడు మామూలుగా మన అందరికీ జైలు అనగానే ఏ ఫీలింగ్ వస్తుంది? ముందు ముందు భయం వస్తుంది. భయం వచ్చిన తర్వాత ఇంకా ఏం చేయాలో తెలియగా, ఇప్పుడు వాళ్ళ పొజిషన్ల, పౌలు శీల పొజిషన్ల మనం ఉన్నాం అనుకోండి, మనం ఉండి ఇలాంటి సంఘటన జరగకుండా మనం ఏమవుతాం? అయ్యో మనం ఎందుకురా బాబు వచ్చాము, ఈ సువార్త ఏంటి, ఇదేంటి, మన ఇప్పుడు బతికని ఇలా అయిపోయిందే, జైల్లో వేస్తున్నారే అని మనం ఏం చేస్తాం? ఏడవడం మొదలు పెడతాం. లేకపోతే మనం జైలు నుంచి బయటకు తీసడానికి జామీను అది ఇది డబ్బులు అరేంజ్ చేయడం ఏదో మన అన్ని పనులు చేసుకుంటాం. మరి వీళ్ళు ఏం చేశారు? సైలెంట్ వెళ్ళి అక్కడ కూర్చున్నారు. వాళ్ళు ఏ సంఖ్యలు బిగించినా కానీ కూర్చుని ఏం చేస్తున్నారు? దేవునికి మధ్యరాత్రి వేళ ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. ఏమైంది ఇప్పుడు? వీళ్ళు వాళ్ళ పని చేస్తుంటే, అంటే వాళ్ళ పని ఏంటి? మా దేవుడు మానవుని సృష్టి చేసింది దేనికోసం? ఆయనను మహిమపరచడానికి కోసం. ఇప్పుడు పౌలు శీల వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? అక్కడ జైల్లో ఖైదీగా ఉన్నా కానీ మధ్యరాత్రి వేళలా ఏం చేస్తున్నారు? దేవుడు దేనికోసం వాళ్ళు సృష్టి చేశారో, జైల్లో ఉన్న ఖైదీగా ఉన్న సంఖ్యల్ని బిగించి ఉన్నా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని మహిమపరుస్తున్నారు. ఇప్పుడు మానవులు వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తుంటే, ఏ వాతావరణం కలిగినా కానీ, ఎలాంటి సన్నివేశం కలిగినా కానీ, ఎలాంటి సంకటన జీవితం కలిగినా కానీ, మానవులు వాళ్ళు చేసే పని ఏంటి? దేవుని స్తుతించడం, దేవునికి ప్రార్థించడం. ఆ పని చేస్తే దేవుడు తాను ఏం పని చేయాలో పని చేస్తున్నారు. చూసారా? ప్రార్థన చేశారు, పాటలు పాడారు, ఏమొచ్చింది? ఆ చెరసాలకే భూకంపం రావాలా? వెరకన్నా రావచ్చు కదా, అక్కడే వచ్చింది. మరి భూకంపం వచ్చింది, వీళ్ళందరూ చచ్చిపోవచ్చు కదా. ఏం జరిగింది? భూకంపం వచ్చింది, ఆ చెరసాల పునాదులు అదిరిందంట, సంఖ్యలన్నీ ఊడిపోయిందంట. అంటే దేవుని కార్యమేనా? ఓ మానవుడు దైవ సృష్టి దేనికోసమని అర్థం చేసుకుని ఆ దేవుడితో దైవభక్తి చేస్తుంటే, దేవుడు తను చేయాల్సిన పనిని సరైన టైంకి చేస్తున్నారు. ఇప్పుడు ఆ తర్వాత కథన్ని మీకు తెలుసు, ఊడిపోయింది. ఆ తర్వాత ఈ జైలు అధికారి ఏం చేస్తున్నారంటే మేలుకు వచ్చింది, ఎందుకంటే భూకంపం వచ్చింది కాబట్టి. ఏమైంది? చూశాడు, అన్ని ఇంకా ఖైదులన్నీ పోయారని చెప్పేసి వాడి ఏమంటారు? స్వర్డ్, కత్య, ఏమంటారు దాన్ని? ఖడ్గం తీసుకొని వాడిని చంపుకోకపోతే అప్పుడు పౌలు శబ్దం ఇస్తున్నాడు. ఏమని? లేదు బాబు, మేమందరూ ఇక్కడ ఉన్నాము, నువ్వు వాడి పని ఏం చేయొద్దని చెప్తే అప్పుడు అర్థమైంది దేవుడు ఏంటో. ఏమని జైలధికారి గారి అర్థమైతే ఆ మధ్యరాత్రి వేళ పౌలు శీలను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ ఏంటి వీళ్ళు బాప్టిజం తీసుకున్నట్టుగా అక్కడ ఉంటుంది. ఏది? ఆ జైలతి గారి వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబంలో అన్నీ ఉండే వాళ్ళందరూ కూడా బాప్టిజం తీసుకుంటే మరి జైల్లో వచ్చి ఉన్నట్టుగా అలా పెట్టేస్తారు. మీరు ఆ కథ చదివితే మీకు తెలుసు. మన అంశం వచ్చేసి దీని తర్వాత కాదు, ఇప్పుడు ఏదైతే మాట్లాడుకున్నామో ఇదే మన అంశం. మన అంశంలో ఏముందంటే, దేవుడు మానవ సృష్టిని దేనికి చేసి ఉన్నారు అని దీనికి ఇది సరైన ఒక సంఘటన అన్నమాట. పౌలు శీల వాళ్ళ వాతావరణం వాళ్ళు చూడలేదు. దేవుడు సృష్టిలో వాళ్ళు ఏమి చేయాలో ఆ పని చేస్తుంటే దేవుడు ఆ పని చేస్తున్నారు. ఈరోజు మన జీవితంలో బాగా అర్థం చేసుకోండి, ఈరోజు మన జీవితంలో మనం చేసే పనులు చేస్తూ ఉంటే దేవుడు తాను చేయవలసిన పనులు చేస్తుంటారు. మరి ఆలోచన చేయండి, దేవుడు తాను చేయవలసిన పని మన జీవితంలో చేయకుండా ఉన్నారు అంటే అది దేవుని తప్పు కాదు. మనం ఏమి చేయాలో దేవుడు దానిపైన పని చేయడానికి ఆ పనులు మనం చేయట్లేదు. ఆలోచన చేయాలి. చిన్న విషయం పెద్ద విషయం ఏదన్నా కానీ దేవుని ముందు బట్టి మనం చేస్తుంటే దేవుడు తన పాలు ఏముందో దాన్ని ఆయన చేస్తారు. ఈరోజు మన అందరూ కూడా పాపం చేసి ఆయన నుంచి దూరంగానే వెళ్ళిపోతున్నాం. ఈ రోజు కూడా కాదు, ఏ రోజైనా కానీ రోజు మనం ఏం చేస్తున్నాం? మన ఇష్టానుసారంగా జీవితం జీవించి మనకి ఏమి తోచిందో దానే చేస్తూ ఇంకా ఆయనకు దూరంగా వెళ్ళిపోతున్నాం. కానీ ఆయన సృష్టి దేనికోసం అని అర్థం చేసుకుని ఆయనను ముందు పెట్టి, అంటే లోక జీవితమే లోకంలో జీవిస్తున్నాము, మరి దేవుని ముందు బట్టి ఆ లోక జీవితం వెనక్కి తోస్తే ఈ లోకంలో మనం ఎలా జీవించాలి అనేది దేవుడు ముందుండి ఆయన పని చేస్తుంటారు. ఈరోజు మన జీవితంలో దేవుని ఒక సన్నివేశం కానీ లేకపోతే ఆయన వచ్చి మనతో ఆయన పాలు చేసేట్టుగా
మన జీవితంలో ఏమి జరగట్లా, అందరి జీవితం అలాగే ఉంది, ఏమి జరగట్లా. దేవుడు చెప్పి ఆ జీవితం ముందుకు సాగితే అది చాలా గొప్ప జీవితం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.